తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ భార్య సంగీత ఆవిడ విడాకులు కోరుతూ అక్కడ చెన్నైలో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2021 నుంచి తన భర్త వేరొక నటితో బహిరంగంగానే తిరగడమే కాకుండా నన్ను అన్ని విధాలుగా కూడా మానసికంగా శారీరకంగా దూరం పెట్టాడు అని చెప్పి కేసు వేయడం జరిగింది. అయితే ఎప్పుడు వేశారు కేసు? ఈ సంవత్సరం ఫిబ్రవరిలో వేశారు. ఫిబ్రవరిలో వేసినటువంటి కేసుని అది ఫ్యామిలీ కోర్టు పరిశీలిస్తూ ఉంది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసాము. ఈలోగా ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో విజయ్ గెలుపొందడం జరిగింది. అలాగే పిల్లలు కూడా మొదట ఆయన్ని దూరం పెట్టారు, తర్వాత మళ్ళీ దగ్గరయ్యారు. పిల్లలు కూడా దగ్గరయ్యారు. ఆ తర్వాత ఇప్పుడేమొచ్చేసి ఈ ఫ్యామిలీ కోర్టులో సంగీత గారు ఏమొచ్చేసి తన యొక్క పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఆల్రెడీ ఈ కేసు 3 దఫాలకు 4 దఫాలకు వాయిదాలు కూడా నడిచింది. అయితే ఇప్పుడు ఆవిడ వేరే దగ్గర నుంచి లండన్ నుంచో ఎక్కడి నుంచో మొత్తానికి వీడియో కాల్ ద్వారా ఆ లాయర్లు ఏర్పాటు చేసినటువంటి దీంతో హాజరయ్యి నా యొక్క పిటిషన్ నేను వెనక్కి తీసుకుంటున్నాను, కారణం ఏదైనా కావచ్చు, ఇప్పుడు నా భర్త నాతో ఉంటాడు అనే నమ్మకంతో నేను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి ఇప్పుడు ఈ పిటిషన్ వెనక్కి తీసుకుంటే కోర్టు ఏమొచ్చేసి అవసరమైతే భవిష్యత్తులో ఒకవేళ మీరు పిటిషన్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు అన్న విధంగా ఆ యొక్క కేసును అయితే పరిష్కరించింది. ఈ కేసుకు సంబంధించినటువంటి ఆవిడ తరఫు నుంచి లాయర్ కూడా ఈ విషయం గురించి ఏమీ మాట్లాడలేదు. ఆవిడ వెనక్కి తీసుకుంటున్నానంటే నా యొక్క క్లయింట్ ఏది చెప్తే అదే ఫైనల్ అన్న విధంగా ఆయన మాట్లాడారు. దాంతో కోర్టు ఏమొచ్చేసి ఈ కేసుని కొట్టేసింది. అయితే ఇక్కడ వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ అమ్మాయి కానీ సంగీత గారు అది వాళ్ళ వ్యక్తిగత విషయం, అది ఏదైనా కావచ్చు. కొంతమంది ఆయన సీఎం అవ్వడం వల్లే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అతడి సీఎం అవ్వకపోతే ఖచ్చితంగా విడాకులు తీసుకునేది, వీళ్ళని నమ్మకూడదు. అలాగే కొడుకు జాసన్ విజయ్ కూడా అంతే. జాసన్ కూడా ఇంతకుముందు తన యొక్క ఇన్స్టా అన్ఫాలో చేయడం ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ తండ్రి ఏమొచ్చేసి సీఎం అయ్యేసరికి మళ్ళీ తండ్రి చెంతను చేరిపోయారు అంటున్నారు. దీని గురించి మనం మాట్లాడకూడదు, ఎందుకంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం. ఒక పబ్లిక్ విషయంలో ఏదైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా మనం మాట్లాడవచ్చు. కానీ ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన ఇష్టం, వాళ్ళ ఇష్టం, వాళ్ళ రక్త సంబంధికులు, జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు. ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళ వ్యక్తిగత విషయానికి గౌరవం ఇవ్వాల్సినటువంటి బాధ్యత అలాగే ఇది మన మీద ఉంటుంది. కాబట్టి ఏది పడితే అది మాట్లాడడానికి లేదు. అది వాళ్ళ వ్యక్తిగత విషయాన్ని మనం వాళ్ళకు వదిలేయడమే.